గౌరవనీయులైనటువంటి ఉప ముఖ్యమంత్రి గారి సమస్య రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. యూరియా కోసం వచ్చిన రైతులు చివరకు ఆందోళన బాట పట్టాల్సి వస్తోంది. ఖరీఫ్ పంటల దశలో ఎరువుల కొరత రైతులను కుంగదీస్తోంది. విజయనగరం జిల్లా గజపతి నగరం పిఏసిఎస్ దగ్గర యూరియా సరఫరా విషయంలో ఏర్పడ్డ గందరగోళంతో రైతన్నలు ఆందోళనకు దిగారు. యూరియా పంపిణీలో రాజకీయ జోక్యం ఎందుకని రైతులు రోడ్లపైకొచ్చి ధర్నాకు దిగారు. గజపతి నగరం పిఏసిఎస్ దగ్గర యూరియా వస్తుందన్న సమాచారంతో చుట్టుపక్కల గ్రామాల రైతులు ఉదయం నుంచే కేంద్రం వద్దకు చేరుకున్నారు. క్యూ లైన్లో గంటల కొద్దీ నిలబడ్డారు. కానీ యూరియా స్టాక్ పరిమితంగా ఉండటంతో అందరికీ యూరియా అందదని భావించి కొందరు స్థానిక నాయకులు అక్కడకు చేరుకుని గందరగోళం సృష్టించారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది. డిమాండ్కు తగ్గట్టు యూరియా సరఫరా చేయడంలో అధికారులు ఫెయిల్ అయ్యారని రైతులు ఆరోపించారు. ఇక రాజకీయ నాయకులతో అధికారులు కుమ్మక్కై కొందరికే యూరియా అందిస్తున్నట్టు రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పలువురు కోపంతో కార్యాలయంలోకి దూసుకెళ్లి అధికారులతో వాగ్వాదానికి దిగారు. కుర్చీలు, డెస్కులు ధ్వంసం చేశారు. విషయం తెలుసుకుని ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఆందోళన చేస్తున్న వారిని చెదరగొట్టారు. బస్తా 320 రూపాయలు చేసి అమ్ముతానండి. సిప్పుడు ఇచ్చినా సుఖం లేదు. రోడ్డు మీద పడి ఇలా పడిగాపులు కాసుకుని ఉంటారు. ఇప్పుడు వచ్చాను సార్, సిప్పుడు ఇచ్చారు సార్. ఇక్కడ షాప్ కడికి వస్తే షాప్ కట్టేశారు సార్. ఇప్పుడు ఊరు వెళ్ళిపోమని చెప్తాను సార్. ఊరే ఇస్తాము సచివాలయానికి చెప్తాను. ఉదయం 10 గంటలకు వచ్చాం, ఇప్పుడు 1 గంట అవుతుంది. ఇప్పుడు కొంచెం గుంట గంట కూడా రైతు ఇంతకుముందు ఇచ్చిన రైతులకి 320 రూపాయలు తీసుకోవాలి గుంట గంట. ఒకసారి 275 రూపాయలు తీసుకుంటుంది ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు 320 రూపాయలు ఇక్కడ గవర్నమెంట్ కొంటే కదా, ఇది గవర్నమెంట్ ఇచ్చిన కొంటే కదా. ఇక్కడ 320 రూపాయలు ఇదే తీసుకుంటారు. ఒక రైతు కూడా అడిగిన రైతు కొండేస్తారు. ఎవరైనా అడిగితే నీకు కొండలేదమ్మా, నీకు 3 సిక్కులు తెచ్చా, నీకు కొండ ఎందుకని మనం తోస్తున్నాం. ఇప్పుడు మా నాన్న ముందు మంచం మీద ఉందండి, రాలేదు. మా నాన్నగారు కూడా ముసలి ఆయన కూడా రాలేదు. అందుకని నేను తెచ్చాను. ఇంటి పేరు మారినా బాగున్నాను. 3 కొట్టూరు ఇంటి పేరే అయినా సరే ఒకటే ఎత్తామన్నా. ఆ ఒక కొండ కొట్ట ఇవ్వలేదు మాకు. ఇప్పుడు వారు లైన్లో నిలబెట్టేసి బయటికి తోస్తారు. యూరియా సరఫరాలో పారదర్శకత ఉండాలని, ఎలాంటి రాజకీయ ప్రభావం ఉండకూడదని రైతులు డిమాండ్ చేస్తున్నారు. పంటల కీలక దశలో ఎరువులు అందకపోతే దిగుబడి తీవ్రంగా ప్రభావితమవుతుందని, ఇది ఆర్థికంగా రైతులను దెబ్బతీసే అంశం మాత్రమే కాకుండా భవిష్యత్ పంటలపై కూడా ప్రభావం చూపుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కొండేమని ఈ గవర్నమెంట్ ఎంప్లాయ్ వల్ల ఇబ్బంది పెట్టడం ఇలా జరగడం తోపులెట్ అవి గొడవ అయిపోయి జనాలు వచ్చి పోలీసులు వచ్చేసారు అక్కడి నుంచి. కొండ ఎవరికైతే ఇవ్వలేదు, జోన్స్ పోయి జనాలు నీళ్ళు దాగి కూడా పడిపోరు కూడా అకస్మాత్తుగా. అది జరిగిన కారణం. కొండ ఏంటంటే రైతుకి ఇబ్బంది లేకుండా వచ్చిన వాళ్ళు తొంభేసి పంపించితే ఏ ప్రాబ్లం లేకుండా కొండ నుండి కూడా ఇప్పటికి ఇవ్వలేదు. ఇప్పటికి ఉంది ఒక 80-90 బస్తాలు, ఒక 50 మంది రైతులు తులుపుని కదా మనిషికి ఒకటే ఏమంటాను, ఒకటేనే ఇవ్వట్లేదు. గ్రామంలో రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి, కొన్ని కేంద్రాలకు వచ్చి కొన్ని నీటికి రాలేదు రైతు భరోసా కేంద్రం. కొన్నింటికి వచ్చిన కూడా ఇక్కడికి వచ్చేస్తాను, అక్కడ స్టాక్స్ రాలేదు వాళ్ళు పంచక వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చేస్తారు. మొత్తం మండలం తొలగించి ఇక్కడికి వచ్చేస్తారు సొసైటీకి. మనం ఊరియా కోసం వచ్చామండి ఇక్కడికి. అది అన్ని గ్రామాలు ఒకేసారి పెట్టడంలోనే చాలా ఇబ్బంది పడిపోయి ఇక్కడ ఎవరికి కూడా అందకంట అయిపోయామండి. అసలు గొడవ కారణం ఏంటంటే అక్కడ ఫింగర్స్ చేయడం వల్ల ఆ లైన్ కూడా క్లియర్ అవ్వకంటే ఒక్కొక్కరు 10 నిమిషాలు పావుగంట పట్టేస్తున్నాను టైం అండి. దానికంటే ఎండలో ఉండిపోయి జనాల గోస ఎత్తేసి దానికి నేరకు వచ్చి అంత ముత్తురాడి కింద అయిపోయిందండి. మా నోటీస్ లేకుండా గవర్నమెంట్ స్టాఫ్ కూడా అందుబాటులో చెప్పకుండా ఇవ్వద్దని చెప్పడం జరిగింది. అయినా కూడా ఏంటంటే ఇక్కడ మన శివశక్తి డీలరు నేను నా నోటీస్ లేకుండా 267 బస్తాలు మార్నింగ్కి ఉండాలి. ఇప్పుడు ఏంటంటే 180 బస్తాలే ఉన్నాయి. అంటే 180 బస్తాలు ఒక్కటే అంటే మాకు లెక్క కూడా 222 అని చెప్తున్నాడు. సో 40 బస్తాల తేడా ఉంది. సో రైతులు కూడా కంప్లైంట్స్ ఉన్నాయి కాబట్టి ఈ రోజు ఏంటంటే శాఖపరంగా ఆ లైసెన్స్ నేను సస్పెండ్ చేస్తున్నాను. వచ్చిన వరకు